మెదక్ జిల్లా గజ్వేల్లోని కేసీఆర్ క్యాంప్ ఆఫీస్పై దాడి జరిగింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య గొడవతో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్లో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నం చేయగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మేము తీసుకున్న ప్రోగ్రామ్ ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్ లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండాలి అనే ఆలోచనతో మాత్రమే మేము ఈరోజు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ మా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడం జరిగింది. ఇంకా ఏ ఆలోచన లేదు మాకు, ముట్టడే గాని దాన్ని ధ్వంసం చేసుడే గాని అలాంటి ఆలోచన ఉంటే మా గవర్నమెంట్ బిల్డింగ్ మేమైతే ఖరాబ్ చేసుకోము. ఒకవేళ అది పర్సనల్ గా కేసీఆర్ బిల్డింగ్ అయితే మాత్రం మేము ఖచ్చితంగా పని చేస్తుండే. కానీ ఇప్పుడైతే మేము పోయింది జస్ట్ మా రేవంత్ అన్న ఫోటో పెట్టి రావడానికి మాత్రమే. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు దాన్ని తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. అది మేమేదో ధ్వంసం చేయనీకి పోయినాము అని. ఒకవేళ ధ్వంసం చేయనీకి పోతే మాత్రం చిన్నగా అద్దం ఒకటి పలగొట్ట వచ్చే రకాలమైతే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాదు. అక్కడ జరిగిన తోపులాటల పోలీసులకి మా కార్యకర్తలకి తోపులాట మధ్యలో ఒక చిన్న గ్లాస్ పలిగింది అంతే. ఇంకా ఏ దానికి ఎక్కడ నష్టం కలగలేదు. అది గవర్నమెంట్ ప్రాపర్టీ, అంటే మా ప్రాపర్టీ. సో మేము అట్లాంటి పనులకి ముందరికి పోము. మేము ఏదైనా ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీ మాది. ఖచ్చితంగా మేము ఒక ఐడియా తోటి, ఒక ఎయిమ్ తోటి పోయినాము అంతేగాని ఈ దాని బిల్డింగ్ ని ముట్టడించాలనో లేకపోతే ఏదో పలగొట్టాలి